కి స్వాగతం. కబాడిపాడు, కుసుమారిజనవాడ, ఎర్రగట్ట వీళ్ళని చూస్తే భయపడేవాడు. గ్రామాల్లో ఉన్నటువంటి మాలలకు కానీ మాదిగలకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే రెండు సామాజిక వర్గాలు మొట్టమొదటిగా సంప్రదించేటువంటి వ్యక్తి శ్రీ తేరే రాయప్ప గారు అన్నాడు. కనకమహల్ సెంటర్లో ఒక విభిన్నమైనటువంటి వేషధారణలో కూర్చొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దళితులకు ఏ ఇబ్బంది జరిగినా ఆశీర్వదించి దగ్గరకు తీసి ఎటువంటి అగ్రవర్ణస్తుడైనా ఎదిరించి పోరాడినటువంటి వ్యక్తి శ్రీ పార్టీ కౌన్సిలర్ గా ప్రపంచనాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ నాలుగు శైలేంద్రబాబు గారు, మాల సామాజిక వర్గం, నెల్లూరు జిల్లాలో ఉన్న మాల నెల్లూరు. ఈ నెల్లూరులో ఉన్నటువంటి అగ్రవర్ణాలన్నీ భయపడేటట్లు చేసినటువంటి ఒకే ఒక్క కారణం, పదాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వకముందే ఇచ్చినటువంటిది మాలల చరిత్ర. మాదిగ సోదరులకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగపడింది. క్రైస్తవ మిషనరీల విద్యా వ్యాప్తి వల్ల కోస్తా ప్రాంతంలో ఉన్న మాలల అభివృద్ధి వల్ల ఎస్సీలు డెవలప్ అయ్యారు. మాలలు కానీ రిజర్వేషన్ సమంగా ఇవ్వబడింది. బంతిలో కూర్చున్నప్పుడు తినగలిగినటువంటి వాడు ఒక వదిలేసి వెళ్తాడు. తినగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకున్న మేము మీ దృష్టిలో తప్పుడు వాళ్ళుగా కనపడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాట్లాడేటువంటి భాష, మీరు మాట్లాడేటువంటి సోషల్ మీడియాలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు మొట్టమొదట ఏం చేస్తున్నారంటే ఆ ప్రభుత్వాధినేతని మాదిగలకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళు ప్రభుత్వాధినేతలుగా గుర్తిస్తున్నారు. మీరు మాదిగల పట్ల ఏదైనా సిద్ధాంతపరంగా ఎవరైనా మాట్లాడితే అది ఏ పార్టీ అయినా సరే మాలలకు అనుకూలంగా ఉన్నారు అంటే ప్రతిసారి ఏం చేస్తారంటే గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల కేటాయింపులో మన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టక ముందే మాలలు వాళ్ళు చాలా ఇబ్బంది అండి. 1951లో తొలి సార్వత్రిక 52లో తొలి సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి వాళ్ళకే ఇస్తున్నారండి. స్వర్ణయామయ్య గారు, వేముల కోరమయ్య గారు మాలలేనండి, మొత్తం మాకు ఎవరికి రావడం లేదండి. టిఎన్ సదాలక్ష్మి గారు కొన్ని సంవత్సరాల పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. మీకు ఉమ్మడి రాష్ట్రంలో టిఎన్ సదాలక్ష్మి గారి కుటుంబం, ఎన్ వెంకటస్వామి గారి కుటుంబం భారతదేశంలోని మాదిగ కుటుంబాల్లో బలీయమైనటువంటి కుటుంబాలు. వాళ్ళు పద్మావతి స్కూల్కి బంధుత్వం ఉంది వాళ్ళకి, కరెస్పాండెంట్ గారికి. ఈ మాదిగ దండోరా ఉద్యమం ప్రారంభమైనటువంటి వేదిక పద్మావతి స్కూల్. పద్మావతి కరెస్పాండెంట్ గారు ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ రోజు టిఎన్ సదాలక్ష్మి గారు భర్త నారాయణ గారు, వెంకటస్వామి గారు కూర్చొని వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్లోకి రాకుండా ప్రకాశం జిల్లా ఈదుమూడు అనేటువంటి గ్రామంలో 1994 సంవత్సరంలో మందాకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని ప్రేరేపించి ఆ వ్యక్తి ద్వారా ఆయన్ని లీడర్గా గౌరవిస్తాం, మాల జాతికి వ్యతిరేకంగా ఎప్పుడు ఖండిస్తామని చెప్తూ ఉన్నాయి. కావలి పీజీ సెంటర్ చైర్మన్ గా ఉన్న ఎంఏ ఎకనామిక్స్ చదివేటప్పుడు మొట్టమొదట కావల్లోనే జరిగింది. భారతదేశానికి ఉద్యమ స్వరూపం ఏది రావాలన్నా కావలి జవహర్ పార్టీలో జరుగుతుంది. ఆ మొదటి సమావేశానికి నేను కూడా వన్ ఆఫ్ ది ఇన్వైటీగా పోయాను. మందాకృష్ణ గారు స్పీకర్ మాట్లాడుతున్నాడు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు కాబట్టి. ప్రతి ఐఏఎస్ మాలను తిడుతూ ఉన్నాడు ఆయన, ప్రతి ఐఏఎస్ తిడుతూ ఉన్నాడు. లేచి బయటకు వెళ్ళారు. సోమశేఖర్ గారు బయటకు వెళ్తున్నారు దేవరెడ్డి గారు, ఆయన మాల సామాజిక వర్గం కాదండి, మీటింగ్ పర్మిషన్ ఇప్పించాడని మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా అన్నారు మా ప్రొఫెసర్స్. అంటే మేధావులు లేక జాతి ఉట్టుపోయి మాలలు కామ్గా ఉండడం లేదు. ఈ మాలల ఆత్మీయ సమావేశం నుంచి మాదిగ సోదరులకి ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. చెప్పనా, దళిత మహాసభ అనేటువంటిది 1985 జూలై 17న కారంచేడు సంఘటనతో ఉద్యమ స్వరూపంగా వచ్చినటువంటి దళిత మహాసభ మాలలు ఒక్కరికొరకే పనిచేయలేదు. మీ కొరకు అనేక ఉద్యమాల్లో పాల్గొంది. మీ కొరకు మాల నాయకులు దెబ్బలు తిన్నారు, మీ కొరకు జైలుకి వెళ్ళారు, మీ కొరకు న్యాయ పోరాటాలు చేశారు మాలలు. అది మనసులో పెట్టుకోవాలి మీరు. వర్గీకరణ అనేది క్రైటీరియా కాదు. షెడ్యూల్డ్ కులము, జాబితా ప్రకారం షెడ్యూల్డ్ కులము, రాజ్య
సెకండ్ బ్రాహ్మిన్స్ అన్నాడు రాజు గారు. ది మాలవ్యన్ కింగ్డమ్ అనేటువంటి ఒక బుక్ లండన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీలో ఇంగ్లాండ్ లో ఉందంట. మొట్టమొదటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి క్షత్రియ జాతి మానవులు పరిపాలనా పరంగా ఆ ఉత్సాహాన్ని పుణికిపుచ్చుకొని మేము ఒకటే చేస్తాం. బానిసత్వానికి ఎదురు తిరగాలంటే చదువు ముఖ్యం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మాలలు ఎక్కడున్నా కూడా ఈ జిల్లాలోని 13 మంది మాలలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్పీఎస్. మేము చదువుకొని ముందుకు వస్తున్నామండి. మేము చదువులో కాంపిటీషన్ పెడుతున్నాం. మీకు ఉద్యమంలో సహాయం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఈ రోజు కూడా మీకు ఇబ్బంది జరిగితే మేము ఎక్కడికైనా వచ్చి మీ కొరకు మేము పాటుపడుతున్నాం. మేధస్సు కలిగినటువంటి మానవులు, మేధావులైనటువంటి మానవులు, గొడవలు మాకు అవసరం లేదు. తగాదాలు మేము పోము. ఎందుకంటే మేధావి ఎప్పుడు తగాదా పెట్టుకోడు. మేధస్సు కలిగినటువంటి వ్యక్తి తగాదాలు ఎందుకు కోరుకుంటాడంటే కోరుకోడు, సానుకూలంగా. అందుకే మాట్లాడిచ్చి మాదిగని మాట్లాడకుండా మాలను కొట్టాలని ఒక సామెత ఉంది. ఎందుకంటే మాట్లాడితే జ్ఞానవంతులు తప్పించుకుంటారు, మీరు ఎట్లంటే మాట్లాడి ఇబ్బంది పడతారనేది ఆ సామెతకు అర్థం. కాబట్టి మీరు మాట్లాడేటువంటి భాష, మీరు ముందుకు తీసుకుపోయేటువంటి ఉద్యమాన్ని మానవులను శత్రువులుగా చేసి తీసుకోబోతుందండి. డైరెక్ట్ మీకు దయచేసి చెబుతూ ఉన్నా, మీరు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 341ని పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో సవరించుకునేటువంటి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి హాలులో ఈరోజు మాలల ఆత్మీయ సమావేశం జరిగినది. మాల జాతి క్షత్రియుల పరంపర మాదిగలకు వర్గీకరణ విషయంలో తప్ప దేనిలో మాలలు వ్యతిరేకులు కాదు, సోదర సమానులే. ప్రభుత్వ పెద్దలతో రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో, శాసనసభలో, సుప్రీంకోర్టులో పోరాడి మీరు ఏదైనా సాధించుకోవచ్చు. కానీ మాలల పట్ల ద్వేషభావంతో ఎక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మనం అందరం కూడా అగ్రవర్ణాల యొక్క భావజాలంలో తక్కువ చూపుతో చూడబడతాము. మనకు సహాయం చేసి మనల్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారిని విద్యావంతుడిగా తయారు చేసిన అర్జున్ కేలుస్కర్ పండితుడు గారిపై నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు, శివకోటారెడ్డి గారు, నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరి మీద కూడా మంచి గౌరవం ఉంది. కానీ రామరాఘవరెడ్డి గారు వీళ్ళ మీద. కానీ నెల్లూరు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఐకమత్యంతో సాగిపోయేటువంటి పరిస్థితి ఉంది. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని మేము మనసా వాచ కర్మణ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎస్సీ జేఏసీ తరఫున ఏ కులానికి సంబంధించి కూడా క్రీమీ లేయర్ ప్రాతిపదికన వర్గీకరణ చేయరాదని ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సభాముఖంగా విన్నపం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా అంటరానితనాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ ఆర్థికపరమైన అంశాలు కాదు. ఆర్థికపరమైన అంశాలు బేస్ చేసుకొని వర్గీకరణ జరిపి మాలలు, మాదిగల ఐకమత్యాన్ని చెడగొట్టవద్దని ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సవినయంగా మనవి చేసుకుంటూ